ఐఏఎస్ లక్ష్మికి పూర్తి స్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే. ఓఎంసీ కేసులో హైకోర్టు సుష్టీకరణ. శ్రీలక్ష్మి హైకోర్టు గతంలో ఊరట కల్పించడంపై సుప్రీంకు వెళ్ళిన సిబిఐ మళ్ళీ విచారించాలని హైకోర్టుకు ఆదేశం. రెండోసారి విచారించి శ్రీలక్ష్మి పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు ధర్మాసనం. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి అట ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకట ఈమె ముఖ్యమైన ఐఏఎస్గా కొనసాగింది. ఆ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఈమె కొంచెం అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు పోవడం జరిగింది. తర్వాత ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తర్వాత ప్రభుత్వంలో మొన్న జైలు కావడం జరిగింది. ఏదేమైనా ఆ పూర్తి స్థాయి విచారణ ఎదుర్కోవాల్సిందే, ఈ ముచ్చటే లేదని చెప్పి హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి కేసులో అనుకుంటా కదా ఏది ఇప్పుడు. అవును, మరి గాలి జనార్దన్ రెడ్డి మేము బయటకు వచ్చేసిండు, మరి ఈమెమో లోపల బయటకు వచ్చింది కదా. గాలి జనార్దన్ రెడ్డి ఏమో బయటకు వచ్చి ఉంది కదా, ఆరోగ్యం క్షీణించింది, వాళ్ళ బెయిల్ వచ్చింది. కానీ దేశ చరిత్రలో అనేక మంది ఐఏఎస్లు ఒక రకమైతే ఈవెని మనం ఒక ఉదాహరణ చూపెట్టుకొని చాలామంది ఐఏఎస్లో చెప్పొచ్చు. నేను చెప్పినాను, అమేయ్ కుమార్ గారు ఉంటారు కలెక్టర్ గారు, ఈవెనే నేను చూపెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన ఆ భూముల కేసులో తిరుగుతూ ఉన్నాడు వాస్తవానికి.